మహిషాసురుడు బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఏ దేవుడు లేదా మానవుడు నిన్ను సంహరించలేడు అని. ఆ వరంతో అతడు అహంకారిగా మారి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. అన్ని లోకాలలో భయాందోళనలు మొదలయ్యాయి. అసహాయంగా ఉన్న దేవతలు విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు. త్రిమూర్తులు మరియు ఇతర దేవతల శక్తులు కలిసిపడి ఒక అద్భుతమైన శక్తిరూపం పుట్టింది. అదేనట దుర్గాదేవి. ఆమె కాంతి సూర్యుడికంటే ఎక్కువగా ప్రకాశించింది. దేవతలందరూ ఆయుధాలు సమర్పించారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయం, వాయుదేవుడు విల్లు, అగ్ని కత్తి. సింహంపై ఎక్కి దుర్గాదేవి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు ఈ సవాల్ను చిన్నచూపు చూశాడు. కాని దుర్గామాత రాక్షస సైన్యాన్ని ఒక్కొక్కరిని సంహరించింది. మహిషాసురుడు ఎద్దు, సింహం, ఏనుగు ఇలా ఎన్నో రూపాలు దాల్చి యుద్ధం చేశాడు. 9 రాత్రులు, 10 రోజులు పోరాటం సాగింది. చివరగా 10వ రోజున దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడిచి సంహరించింది. దేవతలందరూ సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. ఈ విజయదినమే విజయదశమి. ఈ కథ మనకు శుభం చెడుపై, ధర్మం అధర్మంపై ఎప్పటికీ గెలుస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తుచేస్తుంది.